హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నాకు చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే ఈరోజు ఎగ్జామ్ చాలా బాగా రాశాను. క్వశ్చన్స్ అన్నీ కూడా చాలా గుర్తు పెట్టుకొని మరి మీకోసం ఇలా రాశాను. మ్యాథ్స్ క్వశ్చన్స్ ఆల్సో అన్నీ గుర్తుపెట్టుకొని మినిమం 100 క్వశ్చన్స్ రాసాను అవచ్చు నేనే. ఇక్కడ క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము. 8 జనవరి ఆఫ్టర్నూన్ సెక్షన్లో రాశాను. పేపర్ 1 అది. పద్యం ఏమి ఇచ్చారంటే, తన కోపమే తన శత్రువు పద్యం ఇచ్చారు. తన శాంతమే తనకు రక్ష, ఆ విధంగా. శత్రువు అంటే ఎవరు, కోపం అంటే, ఆ విధంగా ఇచ్చారు. క్వశ్చన్ చాలా ఈజీగా ఇచ్చారు. పద్యము ఈజీయే, ఆప్షన్స్ ఈజీయే. నెక్స్ట్, జైలు కథల సంపుటి. జైలు కథల సంపుటి ఎవరిదంటే పొట్లపల్లి రామారావు, వట్టికోట అల్వార్ స్వామి అని ఇచ్చారు. వట్టికోట అల్వార్ స్వామి ఏమో జైలు లోపల, ఇతనిదేమో జైలు. నాకు చాలా కన్ఫ్యూజ్ అయింది, కానీ కరెక్ట్ ఆన్సర్ పెట్టాను. జైలు కథల సంపుటి పొట్లపల్లి రామారావు. కొండ కోనలు ద్వంద్వ సమాసం. తొలి తెలుగు రామాయణం తెలుగు కవిత్రల్లో మొదటగా రాసింది ఎవరు? మొల్ల రామాయణం. నెక్స్ట్, జయ జయ హే తెలంగాణ గేయానికి సంగీతాన్ని అందించింది ఎవరు? ఎంఎం కీరవాణి. నెక్స్ట్, అనినాస్కాలు ఏవి అని ఇచ్చారు. అనినాస్కాలు జ్ఞ జ్ఞ నా నా మా అన్న నా మా, వీటిని అనినాస్కాలు అంటారు. తెలంగాణ పదం చెప్పండి. తెలంగాణ పదం చెప్పండి అని వచ్చారు. హడావిడి అంటే ఆగమాగం అని అంటాం కదా మనం. ఆగమం ఏం చేస్తున్నాం అంటాం కదా, ఆగమాగం, హడావిడి. అందులో ఇంకా కొంచెం కన్ఫ్యూజ్ చేసేటట్టే ఇచ్చాడు వర్డ్స్, కానీ మనం తెలంగాణలో కాబట్టి మనకు తెలంగాణ పదం ఎట్లయినా తెలుస్తుంది. ఖగం, ఖగం అర్థం పక్షి. నెక్స్ట్, ఎక్కువసేపు నిద్రపోవద్దు, ఇది నిషేధార్థకం. దేవేంద్రుడు, దేవ ప్లస్ ఇంద్రుడు, చాలా ఆప్షన్స్ ఇచ్చారు. ఇట్లా దేవేంద్రుడు, ఇందులోనేమో నిషేధార్థకం ఆ విధంగా ఇచ్చారు. దేవులపల్లి రామానుజన్ గారి సాహిత్య పత్రిక పేరేంటి? శోభ. నెక్స్ట్, దాశరథి కరుణాపయోనిధి ఎవరిది? కంచర్ల గోపన్న. మనకు ఆల్రెడీ సాంగ్ ఉంది, దాశరథి కరుణాపయోనిధి అని, ఈజీగా పెట్టచ్చు. గోపన్న. పయోనిధి, నీటికి నిధి వంటిది, పయోనిధి వ్యుత్పత్తార్థం. నెక్స్ట్, మ్యాథ్స్ కూడా చాలా ఈజీగా ఇచ్చారండి. ఈరోజు టీచర్స్ కోసం ఈజీగా ఇచ్చారో లేకుంటే పేపర్ ఈజీగా వచ్చిందో తెలియదు, కానీ నేనైతే చాలా బాగా రాశాను. నాకు ఆల్రెడీ టెట్లో 116 మార్క్స్ ఉన్నాయండి. ఇప్పుడు ఇంప్రూవ్ అవుతాయని హోప్ ఉంది. మ్యాథ్స్, ఐలర్ సూత్రం సాటిస్ఫై అయ్యేది అని ఇచ్చారు. అందులో ఏంటిది? స్తూపం, శంకు అలా ఇచ్చారు. సమగణం, ఐలర్ సూత్రం సాటిస్ఫై అయ్యేది సమగణం. 150% విలువ 90 అయితే 60% ఎంత? ఇది ఇట్లా క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే ఆన్సర్ వచ్చింది. 150% విలువ 90 అయితే 90% ఎంత అని వేసాను. 90 × 60/150, 36% వచ్చింది. ఆన్సర్ ఉంది, పెట్టేసా. నెక్స్ట్, 3, 5, 3, 0.5, P 4.5, 6.5, సగటు 6 అయితే P వాల్యూ ఎంత అని ఇచ్చారు. ఇది ఇక్కడ నాకు కన్ఫ్యూజ్ అయిందండి. ఇక్కడ కామాలు పెట్టినట్టు అనిపించింది, 0.5 అని, 0.5 అనుకున్నా, కానీ 0.5, 4.5, 6.5 అట్లా ఒకసారి తప్పు అయింది. మళ్ళీ ఇది గింత చిన్న ప్రాబ్లం నాకు వస్తలేదు. మళ్ళీ చూసుకుంటే అక్కడ ఫుల్ స్టాప్లు ఉన్నాయి, మళ్ళీ వేసుకున్నా. ఇవి 6 డిజిట్స్ ఉన్నాయి కాబట్టి /6 వేసాం. మొత్తం సగటు బై మొత్తం ఈక్వల్ సగటు వాల్యూ P. ఇది యాడిషన్ చేస్తే 19.5 వచ్చింది. P + 19.5 = 6 6 36. ఇటు డివైడ్ చేస్తే ఇటు ఇంటూ అవుతుంది. నా P = 36 - 19.5, P = 16.5. ఆన్సర్ ఇస్ కరెక్ట్ వచ్చింది. నెక్స్ట్, 6/9, 6/11, 5/9, 5/10లో పెద్దది ఏదని అడిగారు. పెద్దది ఎలా చేయడం అంటే, ఇక్కడ ఉన్నాయి కదా, మన న్యూమరేటర్లో అన్నిటికీ జీరోలు పెట్టుకోవాలి. 0 పెట్టి క్యాన్సిల్ చేసుకోవాలి. 9 1s, 9 6 54, 54 అంటే 6 మిగులుతుంది. ఇక్కడ 6.5, 11 1s, 11 5s 55 అంటే 5 మిగులుతుంది. ఇందులో మిగిలిన ఎక్కువ వచ్చింది ఏంటిది? 6.6. అందుకే పెద్దది ఏంటంటే 6.9. ఆ విధంగా ఆన్సర్ 6.9. దీర్ఘ గణపరిమాణం వాల్యూస్ ఇచ్చి అదెంత అని అడిగారు. నెక్స్ట్, కర్ణాలు లంబ సముద్రఖండన చేసుకుంటాయి. ఏ కర్ణాలు అంటే రాంబస్. పరస్పర ప్రధాన సంఖ్యల నుండి ప్రశ్న వచ్చింది. పరస్పర ప్రధాన సంఖ్యల నుండి అర్థవృత్తం సంబంధించి క్వశ్చన్ వచ్చింది. నెక్స్ట్, ఇక్కడ చూడండి, వరుస 3 సరి సంఖ్యలు మరియు వరుస 3 ప్రధాన సంఖ్యల భేదం అని అడిగిండు. వరుస 3 సరి సంఖ్యలు అంటే 2 4 6. వరుస 3 ప్రధాన సంఖ్యలు అంటే 2 3 5. వీటి అడిషన్ చేస్తే 12 10. వీటి భేదం కాబట్టి మైనస్ చేస్తే 2. ఆన్సర్ ఇస్ 2. నెక్స్ట్, 100 కోట్లు = ఎన్ని మిలియన్లు? 10 మిలియన్ల, 1000 మిలియన్ల, 100 మిలియన్ల అని ఇచ్చారు.
100 మిలియన్లు. 100 కోట్లు ఈక్వల్ టు 10 కోట్లు ఈక్వల్ టు 100 మిలియన్లు. నెక్స్ట్ క్వశ్చన్, అతిపెద్ద 5 అంకెల సంఖ్య అతి చిన్న 4 అంకెల సంఖ్యల భేదం అని అడిగాడు. అతిపెద్ద 5 అంకెల సంఖ్య అంటే ఇంత 99,999. చిన్న సంఖ్య అంటే 1000 తీసేస్తే 98,999. గణిత క్లబ్ గురించి ఒక క్వశ్చన్ వచ్చింది. నెక్స్ట్ ఈ క్వశ్చన్ వచ్చింది చూడండి. 675 హోల్ స్క్వేర్ మైనస్ 625 హోల్ స్క్వేర్. ఇది ఏ విధంగా చేయాలంటే ఏ స్క్వేర్ మైనస్ బీ స్క్వేర్ ఉంది కదా, ఏ ప్లస్ బి ఏ మైనస్ బి, ఈ విధంగా చేస్తే ఈజీగా అవుతుంది. ఏ ప్లస్ బి ఏ మైనస్ బి ఇట్లా వేస్తే ఆన్సర్ ఈజ్ 35 × 10⁴. నెక్స్ట్ ఈ క్వశ్చన్ అడిగిండు. 1.6 × 2.5 ఎంత అని అడిగారు. దీన్ని ఇలా చేస్తే ఆన్సర్ ఈజ్ 4.00నా 0.44నా. ఈజీ. ఒకసారి చూడండి. గుర్తున్నాయన్నీ గుర్తున్నట్టు ఫాస్ట్గా రాశాను ఫ్రెండ్స్ మీకోసమే. నెక్స్ట్ సోషల్లో సంబంధించి అల్వార్లు శ్రీ మహావిష్ణును కీర్తిస్తూ పాడినవి వాటిని ఏమంటారు? పాశురాలు అంటాం. ఆప్షన్లు కన్ఫ్యూజ్ పెట్టేటట్టే ఉన్నాయి. ఇది నేను చదివిన కాబట్టి నేను తొందర పెట్టేసిన. బిడుదలు రద్దు ఏ ఆర్టికల్? నేను ఆర్టికల్ 8నే పెట్టిన ఫ్రెండ్స్ ఫస్ట్. మళ్ళీ నాకు 30 మినిట్స్ మిగిలింది. ఆర్టికల్ 17 పెట్టేసి వచ్చిన. ఇది ఒకటి రాంగ్ అవుతుంది. కనికాభ కణాలు వీటికి సంబంధించి ఇచ్చింది. ఆప్షన్లో లింపోసైడ్స్ ఎసిడోఫిల్స్ ఆ విధంగా ఇచ్చారు. దీని ఆన్సర్ నాకు తెలియదు. వన్స్ ఇన్ ఏ బ్లూ మూన్ ఇది వచ్చింది. అంటే రేర్లీయా స్కేర్లీయా ఆన్సర్ ఫ్రీక్వెంట్లీ కానీ ఇచ్చారు. దీని ఆన్సర్ నాకు తెలుసు రేర్లీ. వన్స్ ఇన్ ఏ బ్లూ మీన్స్ రేర్లీ. హీ ఈజ్ గుడ్ డాష్ ఫిజిక్స్ అని ఇచ్చారు. ఆప్షన్లో ఎట్ ఇన్ను ఆను విత్ అని ఇచ్చారు. హీ ఈజ్ గుడ్ ఎట్ ఇన్ ఫిజిక్స్. గుడ్ ఎట్ రావాలి, గుడ్ ఎట్ ఆ విధంగా. హరప్ప నాగరికత సంబంధించి ఒక క్వశ్చన్ వచ్చింది. ఫ్లూట్కి ఏ వస్తుందా దా వస్తుందా అని వచ్చిర్రు. నేను ఏ ఫ్లూట్ అని పెట్టొచ్చిన. ఇది రెసిప్రోకేట్ స్పెల్లింగ్ కరెక్టే పెట్టొచ్చిన. రెసిప్రోకేట్ RECIPROCATE. నెక్స్ట్ ఎక్స్లమేటరీ మార్క్స్ సంబంధించి ఒక క్వశ్చన్ వచ్చింది. సూపర్లేటివ్ డిగ్రీ సంబంధించి ఒక క్వశ్చన్ వచ్చింది. డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ సంబంధించి ఒక క్వశ్చన్ వచ్చింది. సైన్స్లో ఐరిస్ ఆధార్ కార్డులో ఏది కంటి భాగం యూజ్ చేస్తాం? ఐరిష్. ఇది ఒకటి వచ్చింది. జాతీయ రహదారి భద్రత వార్షికోత్సవం 2016 కొటేషన్ ఏదో ఉంటుందట, అది ఇచ్చారు. RTE 2009 టీచర్స్ సంబంధించి ఒక క్వశ్చన్ వచ్చింది. ఏం క్వశ్చన్ అంటే 160 చిల్డ్రన్స్ ఉంటే ఎంతమంది టీచర్స్ కావాలి అంటే ఇలా అడిగిర్రు. 4 మంది టీచర్స్ కావాలంటే ఎంతమంది స్టూడెంట్స్ ఉండాలి అని అడిగారు. అంటే 90 to 160 మధ్యలో ఉండాలని పెట్టొచ్చిన నేను. అయిపోయింది. నెక్స్ట్ ఇంకా గుర్తొచ్చినాయి, మళ్ళీ రాశాను. ఉద్వేగ అస్థిరత శరీర పరిపక్వత అధికంగా ఉన్న దశ ఏంటిది అని అడిగారు. శైశవన, బాల్యన, కౌమారన, వయజన. కౌమార దశ పెట్టొచ్చిన. ఎందుకంటే ఆలోచనలు, ఉద్వేగ అస్థిరత, శరీర అధికంగా ఉన్న దశ కౌమార దశ కాబట్టి కౌమారాన్ని పెట్టొచ్చిన. శైశవ దశకు సంబంధించి ఇంకో క్వశ్చన్ వచ్చింది. బ్రెయిన్ డెవలప్ సంబంధించి తారండైక్ సిద్ధాంతం గురించి ఇచ్చారు. 60 నుండి 90 వర్షాతంపాల ఏ డిస్టిక్లో నమోదవుతుంది? జయశంకర్ భూపాలపల్లి, ఖమ్మమ్మ. నేను ఖమ్మం పెట్టచ్చానండి. మరి ఆన్సర్ ఈజ్ ఖమ్మమో జయశంకర్ భూపాలపల్లి తెలియదు. ఫుడ్ సప్లై వీధి ఏ కణజాలాల గురించి ఒక క్వశ్చన్ వచ్చింది. కప్ప వేటి ద్వారా శ్వాస తీసుకుంటుంది? చర్మం ద్వారా, ఊపిరితిత్తుల ద్వారా అని ఇచ్చారు. షాజహాన్ 40 స్తంభాలు కట్టిన దాన్ని ఏమంటారు? చిహిల్ సుతున్ అని అంటారు. అనిశేష ఫలం సంబంధించి ఒక క్వశ్చన్ వచ్చింది. శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్ట్ ఏ నదిపై ఉంది? గోదావరి నదిపై ఉంది. ఇది ఒకటి వచ్చింది. మల్ల జనపద రాజధాని కౌశాంబి. మళ్ళీ జలపదాల నుండి ఒక క్వశ్చన్ వచ్చింది. మెదక్ చర్చి కుంటాల జలపాతం సంబంధించి ఒక క్వశ్చన్ వచ్చింది. మెదక్ చర్చి ఏమో మానవ నిర్మితం, కుంటాల జలపాతం ఏమో సహజంగా కట్టింది కదా, ఈ విధంగా అడిగారు. అంటే ఇవే ఆప్షన్స్ తారుమారు చేసుకుంటూ వచ్చారు. యూరిన్ పసుపు రంగులో ఉండడానికి కారణం ఎందుకు? యూరోక్రోమ్ అనే వర్ణకం ఉండడం ద్వారా యూరిన్ పసుపు కలర్లో వస్తుంది. నెక్స్ట్ ఇంకొక క్వశ్చన్ అండి, అది నాకు ఇప్పుడే గుర్తొచ్చింది. అది మ్యాథ్స్లో ఏ విధంగా ఇచ్చారంటే చతురస్రం ఉంది కదా, అది దీర్ఘచతురస్రం వచ్చింది. చతురస్రం